Suraksha Infra Projects వారి Suraksha Elite HMDA approved premium villa plots. బండా రవిరాల ORR exit number 10 వద్ద ఈ రోజే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. గ్రేటర్ లో ట్యాక్స్ కలెక్షన్ పై అధికారులు స్పెషల్ ఫోకస్ చేశారు. చాలా ఏళ్ల నుండి ట్యాక్స్ కట్టని ప్రాపర్టీస్ ను గుర్తించి సీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరో 15 రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ ముగియనున్న నేపథ్యంలో ఈ డిసిషన్ తీసుకున్నారు. జోన్ కు 50, సర్కిల్ కి 30 ట్యాక్స్ కట్టని ప్రాపర్టీస్ ని గుర్తించి జోన్ 10 ప్రాపర్టీస్ అయినా సీజ్ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కు 3,000 కోట్లు టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు 2,200 కోట్లు వసూలయ్యాయి. ఓటీఎస్ కు పెద్దగా స్పందన రాకపోగా దాని ద్వారా ఇప్పటి వరకు 352 కోట్లు వసూలు చేశారు. ఇక గ్రేటర్ లో ట్యాక్స్ కలెక్షన్ పై అధికారులైతే స్పెషల్ ఫోకస్ చేశారు. చాలా ఏళ్ల నుండి ట్యాక్స్ కట్టని ప్రాపర్టీస్ ను గుర్తించి సీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరో 15 రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ ముగియనున్న నేపథ్యంలో ఈ డిసిషన్ తీసుకున్నారు. జోన్ కు 50, సర్కిల్ కి 30 ట్యాక్స్ కట్టని ప్రాపర్టీస్ ను గుర్తించి జోన్ 10 ప్రాపర్టీస్ అయినా సీజ్ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కు 3,000 కోట్లు టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు 2,200 కోట్లు వసూలయ్యింది. ఓటీఎస్ కు పెద్దగా స్పందన రాకపోగా దాని ద్వారా ఇప్పటి వరకు 352 కోట్లు వసూలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, మొత్తంగా కూడా ట్యాక్స్ కట్టిన ప్రాపర్టీస్ అయితే సీజ్ చేయాలంటూ ఇప్పటికే జీహెచ్ఎంసీ నిర్ణయించుకుంది. మరి మొత్తంగా ఇప్పటి వరకు ఎన్ని ప్రాపర్టీస్ అయితే గుర్తించారు? తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్ల పరిధిలో అంటే ఉమ్మడి జీహెచ్ఎంసీ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన టార్గెట్ ని నిర్ణయించుకున్నారు. మొత్తం ఈ ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కి 3,000 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 2,200 కోట్లు వసూలైంది. దాదాపుగా మరో 800 కోట్లు వసూలు కావాల్సి ఉంది. సో అనేక రోజుల నుంచి, అనేక ఏళ్ల నుంచి ప్రాపర్టీ కట్టని వారి ప్రాపర్టీస్ కి ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా సీజ్ చేసేటువంటి ఆలోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నారు. అనేక సార్లు నోటీసులు ఇచ్చినా, అనేక సార్లు వాళ్ళకు విజ్ఞప్తి చేసినా ఇప్పుడు 1 టైం సెటిల్మెంట్ అంటే ఇంట్రెస్ట్ మీద 90% రాయితీ కల్పిస్తుంది ప్రభుత్వం. సో ఆ ఇంట్రెస్ట్ లేకుండా అసలు కట్టుకోవచ్చు. చాలా ఏళ్ల నుంచి ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళెవరు వినియోగించుకోవట్లేదు అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి అంశం. ఓటీఎస్ అంటే 1 టైం సెటిల్మెంట్ స్కీమ్లో భాగంగా ఇప్పటివరకు కేవలం 320 కోట్లు మాత్రమే, దాదాపుగా 320 నుంచి 350 కోట్లు మాత్రమే వసూలు అయింది. సో ఇంకా టార్గెట్ వసూలు కావాల్సి ఉంది. అంటే మరో 800 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇక ఎరియర్స్ ప్రభుత్వంకి సంబంధించిన భవనాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి దాదాపుగా 5,500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. దాంతోపాటు ప్రైవేట్ బిల్డింగ్కి సంబంధించి అంటే కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, వాళ్ళు చాలా ఏళ్ల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాళ్ళకి సంబంధించి దాదాపుగా ఒక 2,000 నుంచి 2,500 కోట్లు రావాల్సి ఉంది అనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారుల అంచనా. సో ప్రస్తుతం 3 కార్పొరేషన్లు డివైడ్ అయ్యాయి. 30 సర్కిల్ కాస్త 60 సర్కిల్ అయ్యాయి. 6 జోన్లు కాస్త 12 జోన్లు అయ్యాయి. సో ఇప్పుడు మొత్తం డివైడ్ అయినాయి కాబట్టి మొత్తము ఉమ్మడి జిహెచ్ఎంసీ పరంగా చూస్తే దాదాపుగా జోన్కి 50 ప్రాపర్టీస్ గుర్తించాలి, సర్కిల్కి 30 ప్రాపర్టీస్ గుర్తించాలి. ఆ 30 ప్రాపర్టీస్లో టాప్ 10 డిఫాల్టర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఎవరైతే కట్టకుండా ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ చేయాలని అధికారులు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చారు. ఇవాళ నుంచి ఆ ప్రాపర్టీ సీజింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ వేగంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రాపర్టీ సీజ్ చేస్తేనే మనకి ఆదాయం వస్తుంది, జనాలకు కూడా వాళ్ళ బాధ్యత తెలిసి వస్తుంది అనేది అధికారులు భావిస్తున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. హైదరాబాద్ లాంటి నగరం, సైబరాబాద్ లాంటి నగరం, మల్కాజ్గిరి లాంటి కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్లు డెవలప్ కావాలంటే జనాల భాగస్వామ్యం ముఖ్యం, ఆదాయం చాలా ముఖ్యం. గత ప్రభుత్వంలో అనేక ఫ్లైఓవర్ల కోసం, అనేక ప్రాజెక్టుల కోసం జిహెచ్ఎంసీ అప్పులు చేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత పూర్తి స్థాయిలో అప్పులు తీర్చేందుకు అనేక ఇబ్బందులు ప్రస్తుతం అధికార యంత్రాంగం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ అధికార యంత్రాంగం అప్పుల ఊపిల నుంచి బయటికి రావాలంటే, కొంత ఇబ్బందులు దూరం కావాలంటే వాళ్ళు ట్యాక్స్ వసూలు చేయాలి. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆదాయం రావాల్సి ఉంది. ప్రతి నెల దాదాపుగా 100 కోట్లు ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నప్పటికీ కూడా ఇంకా సస్టైన్ కావాల్సి ఉంది. ఇప్పటికే కొంత 3 కార్పొరేషన్లు అయ్యాయి, జనాభా పెరుగుతుంది, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కల్పన పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంది.
సో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది చాలా కీలకంగా మారింది అని చెప్పుకోవచ్చు. 3 కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 28 లక్షల ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఇప్పటివరకు ప్రాపర్టీ కట్టింది దాదాపుగా 12 లక్షల ప్రాపర్టీస్ మాత్రమే. సో ఇంకా మిగతా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఓనర్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. వాళ్ళు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడు కడతారు అనేటువంటి అంశం పైన అధికారులు నోటీసులు ఇస్తానే ఉన్నారు. రెడ్ నోటీస్ కూడా జారీ చేశారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు రెస్పాండ్ వస్తుందో తెలియదు. కానీ ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో మొత్తము జోన్కి 50 ప్రాపర్టీస్, సర్కిల్కి 30 ప్రాపర్టీస్ చొప్పున గుర్తించాలి. అందులో కూడా టాప్ డిఫాల్టర్స్ 10 ప్రాపర్టీస్ ని గుర్తించి వాటిని సీజ్ చేయాలని కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ నుంచి ఖచ్చితంగా ప్రాపర్టీస్ సీజ్ చేయబోతున్నాం. చిన్న పెద్ద అని తేడా లేదు. అంటే మధ్య తరగతి వాళ్ళకి మరి పేదవాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళకి నచ్చచెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. పెద్దవాళ్ళనే టార్గెట్ చేస్తాం. ఒక ప్రాపర్టీని కొడితే దాదాపుగా 5-10 కోట్ల ఆదాయం వచ్చి ఏ విధంగా వస్తుందో అట్లాంటి ప్రాపర్టీస్ని మేము టార్గెట్ చేయబోతున్నాం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కూడా ఈ నెల 31వ తేదీ వరకు ముగియబోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి మరి 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 15 రోజుల్లో ఎంత మేర ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది, వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్లో భాగంగా ఎంత ఆదాయం వసూలు చేయబోతున్నారు, పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి కానీ సైబరాబాద్కి కానీ మల్కాజ్గిరి కానీ ఎంత ఆదాయం రాబోతుందని మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాళ్ళు ఇప్పటి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, లేదంటే ఖచ్చితంగా వారు ప్రాపర్టీ సీజ్ చేస్తామనేటువంటి అంశాన్ని అధికారులు సూచిస్తున్నారు. మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎన్ని ప్రాపర్టీ సీజ్ చేస్తారని మనకు రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది. అఖిల. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.